రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కమిషనర్ కె కన్నబాబును ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన్ను పౌర సరఫరాల శాఖ కమిషనర్గా నియమించింది. ఆయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా ఉన్న వి విజయరామరాజును సిఆర్డీఏ కమిషనర్గా నియమించింది. ఏపీ శాఖ ఎండీ నీలకంఠారెడ్డిపై బదిలీ వేటు వేసింది. కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను నియమించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. మార్కెటింగ్ విభాగం డైరెక్టర్గా ఉన్న ఎం విజయ సునీతను మార్కాపురం జిల్లాకు, ఆయుష్ విభాగం డైరెక్టర్గా పనిచేస్తున్న కొత్తమాసు దినేష్ కుమార్ను పోలవరం జిల్లాకు కలెక్టర్లుగా నియమించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి పట్టణశెట్టి రవి సుభాష్ కు మార్కెటింగ్ విభాగం డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యత అప్పగించారు. సిఆర్డీఏ కమిషనర్గా 2025 జనవరిలో బాధ్యతలు చేపట్టిన కన్నబాబును 14 నెలల్లోనే ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. కన్నబాబు కీలకమైన సమయంలో సిఆర్డీఏ కమిషనర్గా వ్యవహరించారు. రాజధాని నిధుల సమీకరణ, నిర్మాణ పనుల్ని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించడంలో క్రియాశీలంగా వ్యవహరించారు. ఏ రోజు ఎంత పని జరిగిందో మదింపు చేసేందుకు ప్రత్యేక ప్లాట్ఫామ్ రూపకల్పన, గుత్తేదారులకు బిల్లుల చెల్లింపునకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకొచ్చారు. కన్నబాబు కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో రాజధాని గ్రామాల రైతులు చాలా సమస్యల్ని సిఆర్డీఏ దృష్టికి తెచ్చారు. వాటిని సానుకూలంగా పరిష్కరించడంలో కన్నబాబు విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రభుత్వంలో ఉంది. ఆ తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో ప్రభుత్వం కమిటీని నియమించడం, సమస్యల పరిష్కారానికి ఆ కమిటీ చొరవ తీసుకోవడంతో రైతుల్లో అసంతృప్తి చాలా వరకు తగ్గింది. కన్నబాబు తయారు చేయించిన సాఫ్ట్వేర్ వల్ల గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోందన్న అభిప్రాయం ఉంది. ఈ విషయంలో గుత్తేదారులు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రుల వద్ద కీలక స్థానాల్లోనూ పనిచేసిన కొందరు అధికారులు ఆ తర్వాత సిఆర్డీఏలో చేరారు. వారిని మార్చాల్సిందిగా కన్నబాబుకు ప్రభుత్వం నుంచి సంకేతాలు వచ్చినా ఆయన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కన్నబాబును ఆకస్మికంగా బదిలీ చేయడానికి ఇవన్నీ కారణాలని అధికార వర్గాల సమాచారం. ఆయన స్థానంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా ఉన్న వి విజయరామరాజును ప్రభుత్వం నియమించింది. సీఎస్ గా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కేఎస్ జవహర్ రెడ్డిని ఇటీవల కొందరు ఐఏఎస్ అధికారులు తాడేపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లో రహస్యంగా కలిసి మంతనాలు జరపడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఎండీ కె నీలకంఠారెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. జవహర్ రెడ్డిని కలిసిన ఐఏఎస్ అధికారుల్లో కొందరిని సీఎం కార్యాలయం పిలిచి వివరణ కోరింది. ఆ ఐఏఎస్ల వ్యవహారంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. వారిపై ఏదో ఒక రూపంలో ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. తాడేపల్లిలోని అపార్ట్మెంట్లో జవహర్ రెడ్డిని కలిసిన వారిలో నీలకంఠారెడ్డి లేరు. 2 వారాల క్రితం నెల్లూరులో జరిగిన ఓ వివాహంలో జవహర్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో సీఎంకు కార్యదర్శిగా ఉంటూ హవా చలాయించిన ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి వద్ద నీలకంఠారెడ్డి ఓఎస్టీగా పనిచేశారు. అక్కడ ఉండగానే ఆయనకు ఐఏఎస్ గా పదోన్నతి లభించింది. ఆయన ఐఏఎస్ గా ఎంపిక చేయడంలో ధనంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు చెబుతారు. అప్పట్లో నీలకంఠారెడ్డితో పాటు తన దగ్గర ఓఎస్టీగా పనిచేసిన మరో మహిళా అధికారికి తగిన అర్హత, అనుభవం లేకపోయినా ఐఏఎస్ కు ఎంపిక చేయించేందుకు ధనంజయ రెడ్డి చాలా ప్రయత్నించారు. ఆ అధికారిని కుమారుడి వివాహం ఇటీవల నెల్లూరులో జరిగింది. ఆ వివాహం సందర్భంగా నెల్లూరులో కలుసుకుని మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆ నేపథ్యంలో నీలకంఠారెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.